శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము అధ్యాయము 61 దైత్య దమనము. వినాయక విరాట్ రూప దర్శనం. వినాయకుడు తనలో తాను ఇలా ఆలోచించాడు. బలిచక్రవర్తి సైతం వీడంత బలశాలి కాడు. వీడి పౌరుషం ముందు నా యత్నాలన్నీ బాలచేష్టలయ్యాయి. వెంటనే తన బాణం తీసుకుని వాడిపైకి విడిచిపెట్టాడు. ఆ బాణపు దాటికి దారిలో ఉన్న చెట్లు విరిగి కింద పడ్డాయి. బాణం తిన్నగా వెళ్ళి వాడి పాదాలను ఛేదించింది. తెగిన పాదాలు గిరిగిరా తిరుగుతూ అనేకులను చూర్ణం చేస్తూ చివరకు వెళ్ళి దేవాంతకుని గృహం ముందు పడ్డాయి. కాళ్ళు తెగిన ఆ దైత్యుడు 3 లోకాలను కబళించి వేస్తాడా అన్నంత పెద్ద నోరు విప్పి అత్యంత భయానకంగా నోరు పెట్టి తన మాయ చేత తిరిగి తన కాళ్లను సృష్టించుకొని వినాయకుణ్ణి సమీపించి, చూసావా నా పౌరుషం అని గర్జించాడు. వినాయకుడికి మిక్కిలి రోషం వచ్చింది. దైత్యునిపై లెక్క కందని బాణాలు విడిచాడు. వాటిని ఆ దైత్యుడు అవలీలగా మింగివేశాడు. వినాయకుడు తిరిగి వాడిపై భయం గొలిపే తీవ్రమైన బాణాన్ని ప్రయోగించాడు. ఆ బాణం పెద్ద ధ్వని చేస్తూ వెళ్ళి ఇంద్రుని వజ్రాయుధం పర్వతంను ఛేదించినట్టు నరాంతకుని శిరస్సుని ఖండించి వేసింది. తెగిన శిరస్సు పిట్టవలే ఆకాశంనకెగిరి తిన్నగా వెళ్ళి దైత్యుని పితృగృహ ప్రాంగణంలో పడింది. అయితే తక్షణమే వాడి మెడపై మరొక తలకాయ పుట్టింది. వాడు సింహనాదం చేశాడు. జనులు భయభ్రాంతులయ్యారు. దైత్య వినాయకుల ద్వంద్వ యుద్ధం అతి భయంకరంగా కొనసాగుతూ ఉంది. వినాయకుడు తన పరశువుతో వాడి శిరస్సును మళ్ళీ ఖండించాడు. అయితే వెంటనే వాడి మెడపై మరి ఒక శిరస్సు పుట్టింది. ఇలా 1000 సార్లు వినాయకుడు వాడి శిరస్సును ఖండిస్తూ వచ్చాడు. వీడు ఎలా కడతేడుతాడు అని ఆలోచనలో పడ్డాడు స్వామి. నరాంతకుని అనేక విధాల మోహపెట్టడం మొదలుపెట్టాడు. వాడికి అంతుపట్టకుండా క్షణం రాత్రిని సృష్టించి, క్షణం పగలును సృష్టించి, క్షణం స్వర్గం, భూలోకం, పాతాళం సృష్టిస్తూ వచ్చాడు. జాగ్రత్త, స్వప్న, సుషుప్త్యస్థలను సృష్టించాడు. ఒకమారు స్త్రీ రూపం ధరించాడు, మరొక మారు పురుష రూపాన్ని ధరించాడు. గుహ్యక, సిద్ధ, యక్ష, రాక్షస రూపాలు ధరించాడు. ఒకప్పుడు స్వకీయంగా, మరొకప్పుడు పరకీయంగా, ఒకప్పుడు తండ్రిగా, వేరొకప్పుడు తల్లిగా, ఒకప్పుడు నిర్జీవంగా, మరొకప్పుడు సజీవంగా, ఇలా క్షణంలో రూపాలు మారుస్తూ వాణ్ణి భ్రమపడుతూ వచ్చాడు. నరాంతకుడు భ్రమాకుల చిత్తుడై చింతించడం మొదలుపెట్టాడు. నాకు బహుశా మరణకాలం ఆసన్నమైనదేమో, లేకుంటే నాకు భ్రమ ఏమిటి? అలనాడు శివుడు నాకు అలాగనే వరమిచ్చాడు. ఈ విధంగా దైత్యుడు చింతిస్తూ ఉండగా వాడికి వినాయకుని విరాట్ స్వరూపం దర్శనమైంది. వినాయకుని విరాట్ స్వరూపము, వినాయకుని మస్తకము గగనతలమును దాటి ఉంది. అతడి పాదాలు పాతాళంపై మోపి ఉన్నాయి. దిక్కులే అతని స్తోత్రములు, వృక్షములు అతని రోమములు, బ్రహ్మాండములు అతని రోమకూపములు, సముద్రములే అతని శరీర స్వేదము, 3,000,000 దేవతలు అతని నఖాగ్రములు, 14 భువనంలో అతని ఉదరము. బాలుడు ఒక చిన్న మట్టి ఉండను తొక్కినట్టు విరాట్ రూపుడగు వినాయకుడు తన కాలి గోళ్లతో నరాంతకుని శరీరాన్ని తొక్కివేశాడు. అప్పుడు దేవతలు, ఋషులు స్వామికి జయవాచకాలు పలికారు, స్వస్తి వాక్యాలు పలికారు. దేవతలు దుందుబులు మోగించారు, గంధర్వులు గానం చేశారు, అప్సరసలు ఆడారు, స్వర్గవాసులు సమధికోత్సాహంతో పూలవాన కురిపించారు. పిమ్మట వినాయక స్వామి తన విరాట్ రూపంను ఉపసంహరించాడు. కాశీరాజు స్వామిని పూజించి స్తుతించాడు. స్వామి, నీవు భూభారంను తగ్గించుటకే అవతరించావు. 3,000,000 దేవతలు ఏకమై వధించలేని నరాంతకుని నువ్వు అవలీలగా అంతం చేశావు. మా పుణ్యవశమున నీ యొక్క విరాట్ రూపం దర్శించగలిగాము. ఇలా కాశీరాజు స్తుతిస్తూ ఉండగా పౌరులు, స్వామి,
నువ్వు మా అందరినీ నీ బాలరూపంతో భ్రమపెట్టావు. నీ నిజరూపం తెలుసుకోలేకపోయాము ప్రభూ, మమ్ము క్షమించు. అయితే మరొక్క మనవి, మాకు నీపై అనన్య భక్తిని ప్రసాదించు. నీ చరణదాసులమైన మమ్ము ఎంతమాత్రమూ విడవకు. ఇదే మా ప్రార్థన అని విన్నవించాడు. రాజు, పౌరులు వినాయకుని విజయోత్సవం పురస్కరించుకుని అనేక దానాలు చేశారు. బ్రాహ్మణోత్తములను పెక్కు కానుకలతో సత్కరించి, విప్రోత్తములారా, మాకు ఎల్లప్పుడూ జయం కలిగేలాగా మమ్మల్ని దీవించండి అని అర్థించారు. బ్రాహ్మణులు తదా భవతు అని నిండు మనసుతో ఆశీర్వదించారు. 61వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము. అధ్యాయము 62. దేవాంతకుడు కాశీపురంపై దండెత్తుట. రౌద్రకేతు అనే ద్విజుని భార్య శారద విదర్భలో తన సకురాండ్రతో ముచ్చటించుకుంటూ ఉండగా తమ ప్రాంగణంలో పడిన కర్ణ కుండలాలు గల నరాంతకుని శిరస్సును చూసింది. అలా కింద పడిన శిరస్సు పర్వత శిఖరం విరిగి పడినంత చప్పుడుతో భూమిపై పడింది. రాత్రివేళ ముకుళించుకుపోయిన కమలం వలె శారద మొహం వెలవలా పోయింది. ఆమె బావురుమని ఏడ్చింది. ఆ దృశ్యం చూసిన రౌద్రకేతువు మిక్కిలి దుఃఖించాడు. ఇద్దరూ భూమిపై పడి పొర్లి పొర్లి ఏడ్చారు. గుండెలు బాదుకుంటూ గుక్క తిప్పుకోలేకుండా ఏడ్చారు. అలా ఏడ్చి ఏడ్చి నీరసించి ముహూర్తకాలం మూర్చిపోయారు. తెలివి వచ్చాక శారద నరాంతకుని శిరస్సుని తన గుండెలకు హత్తుకుని దూడను కోల్పోయిన ఆవు వలె అమితంగా దుఃఖించింది. మహాయోద్ధ, రణమునందాసక్తి కలవాడు, నాతో ఒక్క మాటైనా చెప్పకుండా యుద్ధానికి దిగాడు. బిడ్డా, నీ తలకాయ ఇక్కడ పడింది. నీ మొండం ఎక్కడుందో కదా, అది ఏమైపోయిందో కదా. నీ గొప్ప సైన్యం ఏమైంది? నీకెల్లప్పుడూ ఛత్రచామరములు పట్టేవారు ఏమైనారు? నీ సుందర రూపం చూసి కామినులు విరహాగ్నితో తపించిపోయేవారో ఆ నీ సుందర రూపం ఏమైపోయింది? నేను నీ తండ్రి ఏం అపరాధం చేశామని మాకు ఈ కడుపు కోతను మీకు కల్పించావు? మాతో చెప్పనైనా చెప్పకుండా వెళ్ళిపోయావా? నువ్వు కరవాలం పడితే లోకాలన్నీ భయంతో గజగజాడిపోతాయి. పర్వతాలు, వనాలు గజగజా వణికిపోయేవే. అంతటి సూర్యుడవు, వీరుడవు, అరిమర్ధనుడవు అయిన నిన్ను ఖండించిన వాడెవడు అని ఇలా పరిపరి విధాల పరివేదన పడ్డారు శారదా రౌద్రకేతులు. అలా రోధిస్తూ నరాంతకుని శిరస్సుని పట్టుకుని ఆ దంపతులు దేవాంతకుని వద్దకు వెళ్ళారు. వాడు తాను కూర్చున్న భద్రాసనంపై నుండి దిగ్గున లేచి తల్లిదండ్రుల దగ్గరకు వెళ్ళి వాళ్లను ఆలింగనం చేసుకొని తల్లి చేతిలో ఉన్న నరాంతకుని శిరస్సు చూసి నివ్వెరపోయాడు. ఆ శిరస్సును తీసుకుని గుండెకు అద్దుకొని భాతృస్నేహం పురస్కరించుకుని మిక్కిలి శోకించాడు. ఇద్దరం కలిసి పెరిగాం, ఇద్దరం ఒకే కంచంలో తిన్నాం, ఒకే మంచంపై పడుకున్నాం, ఒకే పానపాత్రలో నీళ్లు తాగాం, కలిసి ఆడుకున్నాం, ఒకేసారి నిద్రపోయేవాళ్ళం, ఒకేసారి నిద్ర లేచేవాళ్ళం. కానీ సోదరా, ఇప్పుడు నువ్వు నన్ను విడిచి వెళ్ళావు. నిన్ను చూస్తే చాలు దేవతలు 10 దిక్కులకు పారిపోయేవారు. నీ ధనుష్టంకారం వింటే చాలు చరాచర జగత్తు కంపించిపోయేది. అలాంటి అసహాయ సూర్యుడవు, నిన్ను ఎవడు కర తీర్చాడు? భూమి పాతాళం నీకే విధేయులు. అంతటి సూర్యుడవు, వీరుడవు. నువ్వు గతించడం నాకు ఎంతో విచారంను కలిగిస్తున్నది. లెక్క కందని రాజులు నీ గృహద్వారం దగ్గర ద్వారపాలకులై నిలబడేవారు. అటువంటి నువ్వు అమ్మా నాన్నలను విడిచి వెళ్ళిపోయావా సోదరా? ఎంత ఘోరం జరిగింది అని అమితంగా దుఃఖించాడు దేవాంతకుడు. రోదసీ కుహరం ప్రతిధ్వనించేలా దేవాంతకుడు రోధిస్తూ ఉంటే వీరాది వీరులైన రాక్షస వీరులు అక్కడ గుమికూడి ఒక వీరుడు యుద్ధంలో మరణిస్తే వీరాది వీరుడన్నవాడు పిరికి పందలాగా ఎక్కడ ఏడవడు. అందుకు కారణమైన వాణ్ణి ఎదుర్కొని ఎదురు దెబ్బ కొడతాడు. అది వీరలక్షణం. ఎన్నేళ్లకైనా దేహదారికి మృత్యువు తప్పదు అని దేవాంతకునితో చెప్పారు. దేవాంతకునికి రోషం పెరిగింది. వాడు పితరులతో
నేను దుఃఖించను, నిజ శత్రువును భక్షించి వేస్తాను. నరాంతకుని అంతమొందించిన వాడెక్కడుంటాడు? వాణ్ణి నేను తుదముట్టించకుండా విడిచిపెట్టను. నేను కనుబొమ్మలు ముడిస్తే 3 లోకాలు కంపించిపోతాయి అని దేవాంతకుడు గర్జించాడు. వాడి మాటలు విని శారదా రౌద్రకేతువులు ఇలా వివరించారు. కాశీనగరం పాలిస్తున్న రాజు ఇంట్లో వివాహ మహోత్సవ సందర్భంగా ఆహ్వానింపబడిన అనేకులలో కశ్యపపుత్రుడొకడు. ఆ బాలుడి పేరు వినాయకుడు. అతడు అతి బలవంతుడు. నా సోదరుడు ధూమ్రాక్షుడు అతని చేతిలోనే మరణించాడు. ధూమ్రాక్షునిచే ప్రేరేపించబడిన అనేక మంది దైత్యులు 7 ఏండ్లు కూడా నిండని ఆ బాలుంచే హతులయ్యారు. పిదప శస్త్రాస్త్ర సమన్వితుడు, చతురంగ బలోపేతుడు, మహావీరుడు అయిన మన నరాంతకుడు ఆ బాల వినాయకుని చేతనే హతుడయ్యాడు. శిరస్సు పట్టుకుని, ఇదిగో మేము నీ దగ్గరకు వచ్చాము. వాళ్ల మాటలు విని దేవాంతకుడు 3 లోకాలను మింగివేస్తాడా అన్నంత కోపంతో కళ్ళెర్ర చేసి గర్వంతో విర్రవీగుతూ తండ్రితో, బ్రహ్మాండం అంతటినీ భస్మీపట్లం చేస్తాను, ఆ మునిపుత్రుని సంహరిస్తాను అని భూమిని గట్టిగా తన్నాడు. తర్వాత తల్లిదండ్రులకు నమస్కరించి అసంఖ్యాకంగా సేనలను కూడకట్టుకొని పెద్ద కోలాహలం చేస్తూ కాశీపురంపై దండెత్తాడు. అలా సేనలు వస్తూ ఉంటే వాటి తాకిడికి రేకిన ధూళి సూర్యుడు కానరానంత దట్టంగా రేగి దశదిశలను కప్పివేసింది. కాశీపుర వాసులు కలవరపడి, నరాంతకుడు అంతరించి పట్టుమని 2 రోజులైనా నిండలేదే, మళ్ళీ ఏం ఉపద్రవం వచ్చి పడింది, శరవేగంతో వస్తున్న ఆ రాక్షసుడెవడో అని చింతించసాగారు. ఈ వార్త తెలపడానికి దూతలు కాశీరాజు దగ్గరకు వెళ్ళారు. 62వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉత్తరార్ధ భాగము క్రీడాఖండము. అధ్యాయము 63. యుద్ధ సన్నాహం. దూతలు రాజుతో, మహారాజా, దేవాంతకుడు మనపైకి మహాయోధులైన అనేక మంది సైనికులతో దండెత్తి వస్తున్నాడు. కాబట్టి నగరమును రక్షించుకునే చర్య వెంటనే చేపట్టాలి అని విన్నవించారు. దూతలు చెప్పిన మాటలకు రాజు కాస్త భయపడ్డాడు. ముఖం వేల వేసుకుని బాలురితో కూడి ఆడుకుంటున్న బాల వినాయకుని ఉద్దేశించి, ఓ పరబ్రహ్మ స్వరూప, లీలామానుష విగ్రహ, నీకు నమస్కారము. సమస్త చరాచర విశ్వమునకు గురువగు విశ్వగురో, నీకు నమస్కారము. నువ్వు బాలస్వరూపంతోనే మమ్మల్ని అనేక పర్యాయములు రక్షించావు. ఇప్పుడు ఈ దేవాంతకుని బారి నుండి నువ్వు మమ్ము రక్షించాలి. నువ్వే మాకు దిక్కు అని మొరపెట్టుకున్నాడు. స్వామి భక్తవత్సలుడు, నమస్కరించే వారిని రక్షించేవాడు, దయాళుడు. రాజు ప్రార్థన వినిన బాల వినాయకుడు ఒక్కసారి తన శరీరమును పెంచాడు. సింహమును అధిష్ఠించాడు. ధనుస్సు చేతపూనాడు. గిరికంధరాలు ప్రతిధ్వనించేలా నినదించాడు. స్వామి తేజస్సు ముందు సూర్యుడు వెలవెలబోయాడు. తన ఆస్యం నుండి అగ్ని కణాలు కక్కుతూ బాణవు, పరుసువు, ఖడ్గము, ధనుస్సు ధరించి ఆకాశ మార్గాన పయనించి నగరం వెలుపలకు చేరాడు. సింహనాదం చేసి దైత్యసేనల గుండెల్లో గుబులు పుట్టించాడు. మిడతల దండు వలె అసంఖ్యాకంగా ఉన్న దైత్య సైన్యమును చూశాడు. సిద్ధితో ఇలా చెప్పాడు, దేవాంతకుని సాధించడానికి ఒక పెద్ద సైన్యంను కూడగట్టాలి. ఆమె స్వామి పాదాలకు నమస్కరించి మేఘనాదం చేసింది. ఆ ధ్వనికి సమస్తమైన జంతువులు, దైత్య సైన్యము కంపించిపోయాయి. భూమిని భరిస్తున్న శేషుడు వడికాడు. చెట్లు ఊగిపోయాయి. ఆమె అష్టసిద్ధులను స్మరించింది. మొదట అణిమసిద్ధిని, పిదుప వరుసగా గరిమ, మహిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, వసిత్వ మరియు ఈశత్వ సిద్ధులను, పదాదులతో కూడిన నానాయుధ విరాజితమైన సైన్యమును పొందింది. వర్షకాలంలో పొంగిన నదులు పలుదిక్కులకు పారినట్టు
ఆ సైన్యము దశ దిశలకు వ్యాప్తి చెందింది. ఆ సైన్యంను చూసి దేవాంతకుడు, క్షణం క్రితం బాలునిగా కనపడిన కుర్రకుంక ఇంతలో ఎంత పెద్ద సైన్యంను ఎలా సృష్టించాడు? ఈ వినాయక బాలుని వింత చేష్టలు నాకు అంతుపట్టడం లేదు. వీడు సామాన్యుడు కాదు. కాబట్టి వీడి చేతిలో నేనైనా వర్ణించాలి, లేదా నా చేతిలో వీడైనా ఓడిపోవాలి. అంతేగాని నా యశస్సును మాత్రం నేను ఎంత మాత్రం విడవను అని చెప్పాడు. ఆ మాటలు విని పక్కనే ఉన్న సేనాని, దైత్యరాజా, మేము మహోత్సాహంతో యుద్ధం చేస్తాము. మన రాక్షస కులానికి తప్పక విజయం లభిస్తుంది అని రాజుకు విన్నవించగా, దేవాంతకుడు, భేష్, లెస్సగా పలికావు సేనాని. నీ మాట ప్రకారం మనం తప్పక గెలుస్తాంలేండి. యుద్ధానికి సిద్ధం కండి. ఇదిగో నేను వస్తున్నాను, రండి, జయం మనదే అని సేనానిని ప్రోత్సహించాడు. అంతా కర్దముడనే దైత్యుడు రథాకృతి గల వ్యూహాన్ని పన్నాడు. దీర్ఘదంతుడనే రాక్షసుడు అజేయమైన చక్ర వ్యూహాన్ని పన్నాడు. దైత్యులు పన్నిన వ్యూహాలకు నేర్పుగా ప్రతి వ్యూహాలు రచించారు గరిమాది సిద్ధులు. ఇరు సేనలు వ్యూహ ప్రతి వ్యూహాలతో ఒకరినొకరు ఎదుర్కొన్నారు. ఒకరిపై ఒకరు శరపరంపర్లు కురిపించుకున్నారు. యుద్ధం ఘోరంగా సాగుతోంది. రాళ్లు రువ్వుకుంటున్నట్టు ఇరుపక్కల సేనలు ఒకరిపై ఒకరు కొండలు బండలు విసురుకున్నారు. రెండు వైపులా సైనికుల దేహాల నుండి కారిన రక్తం ఏరులై పారింది. రక్తాలు కారుతున్న సైనికుల దేహాలు పుష్పించిన మోదుగ వృక్షాల వలె ఎర్రగా ఉన్నాయి. ఉభయ సేనలు నశించాయి. అయితే రాక్షసు గురువు శుక్రాచార్యుడు తన మంత్రబలంతో దైత్యులను బ్రతికిస్తూ వచ్చాడు. అంచేత అష్టసిద్ధుల వ్యూహాలు వమ్ము అయినాయి. ఈసత్వ సిద్ధి ఈ రహస్యం కనిపెట్టి ఈ దుశ్చర్య శుక్రుడిదని చెప్పి క్రోధ పరవశురాలై అతన్ని తన మర్మభాగమందు దాచివేసింది. పిమ్మట కరుణించి అతన్ని బర్బర ప్రాంతంలో విడిచిపెట్టింది. దేవతలు సంతసించారు. చావకుండా మిగిలిన దైత్యులు పలాయనం చిత్తగించారు. కొందరు శరణు పొందారు. ఇటు దేవతలు అటు దైత్యులు సరిసమానమైన పరాక్రమంతులు. ఎవరికి వారు జయేచ్ఛతో అతి భయంకరంగా ద్వంద్వయుద్ధం మొదలుపెట్టారు. 63వ అధ్యాయం సమాప్తం.